హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవీ నవరాత్రులు 7వ రోజు మహాచండిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ నైవేద్యంగా అయితే గోధుమ పిండితో తీయటి పునుగులు వేశాను. తర్వాత పులిహోర చేశాను, పులిహోర ప్రసాదం చేశాను. ఈరోజు మహాచండి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి పిల్లలకి యథాశక్తి కొలది ఇంకా వాళ్ళకి పసుపు బొట్లు ఇచ్చి అయితే ఇవాళ ఈరోజు గాజులు పెట్టాలనుకున్నాను. ఇంకా పోస్ట్ చేసి పిల్లల్ని పిలిచి అయితే గాజులు పెట్టి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చాను. ఈరోజు మనం 6 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉండే పిల్లలు దొరికితే చాలా మంచిది. వాళ్ళకి మనము పసుపు కుంకుమలు పెడితే ఇంకా మనకి సౌభాగ్యం సిద్ధిస్తుంది, ఇంకా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తారు. ఇంకా ఈరోజు అయితే పిల్లలకి ఇంకా ప్రతిరోజు పిల్లలకే పూలు పండ్లు ఏది నైవేద్యం చేసినా కానీ వాళ్ళకి తృప్తిగా పెట్టుకుంటానండి. ఇంకా అభన్ శోభన్ తెలియని పిల్లలు దైవంతో సమానం అంటారు కాబట్టి ఈ నవరాత్రులలో పిల్లలు వచ్చి చక్కగా తిని వెళ్తుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. దేవి నవరాత్రులలో ఇంకా మహాచండి వరకు పిల్లలని పిలుచుకొని ఆడపిల్లలకి యథాశక్తిగా పసుపు కుంకుమలు పెట్టి యథాశక్తిగా అయితే ఏది కావాలంటే అది పెట్టవచ్చు. ఇంకా బట్టలు కూడా పెడితే చాలా మంచిది అంటారు. ఇంకా అంత బట్టలు పెట్టి పిల్లలకి గాజులు వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టే శక్తిని అమ్మని ప్రసాదించమని కోరుకుంటున్నాను. ఇంకా ఈ ప్రస్తుతానికి ఈ నవరాత్రిలో ఈ చండీ రోజు మాత్రము పిల్లలకి చక్కగా ఇష్టమైన కలర్స్ తెలుసుకొని వాళ్ళకైతే గాజులు తీసుకొచ్చి ఇంకా పసుపు కుంకుమలు పెట్టాలనుకున్నాను. ఇంక ఇక్కడ పూజకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా యథాశక్తిగా దేవి నవరాత్రులలో పీఠం పెట్టుకోకపోయినా మనము కుంకుమార్చన చేసుకోవడము చాలా మంచిదండి. ప్రతి వారంలో అంటే మామూలుగా దేవి నవరాత్రులే కాదు, ప్రతి వారము అమ్మవారికి మనము గౌరీ దేవతగా కొలిస్తే మంగళవారము, లక్ష్మీదేవతను ఆరాధిస్తే శుక్రవారము, ఇంకా వారానికి 2 సార్లు మంగళ శుక్రవారాలలో కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. ప్రతి నిత్యము మనము కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మనకి కష్టాలు అనేటివి తొలగిపోతాయి. ఇంకా మనకి ఆ అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది, శక్తి వస్తుంది, తర్వాత కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది, ఇంకా ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. మెల్లమెల్లగా కలతలు అనేటివి పోతాయి, కష్టాలు అనేటివి తొలగిపోతాయి. ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే మనశ్శాంతి లేకపోతే అవి తొలగిపోతూ ఉంటాయి. కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది, మంచి పాజిటివిటీ అనేది ఇంట్లో వస్తుంది. ఇంకా ఇది తెలిసిన దగ్గర నుంచి నేను యథాశక్తిగా ప్రతి శుక్రవారం అయితే కుంకుమార్చన చేసుకుంటానండి. ఇంకా ఈ దేవి నవరాత్రుల తర్వాత ఇంకా యథాశక్తిగా మంగళవారం కూడా కుంకుమార్చన చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇంకా అమ్మవారి అనుగ్రహంతో నాకు అంతటి అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను. ఇంకా కుంకుమార్చన చేసుకొని మనము నుదిటిన కుంకుమ ధరించడము, ఇంట్లో వాళ్ళందరము ఆ కుంకుమని ధరిస్తే చాలా శుభప్రదము. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా వాళ్ళకి కుంకుమ పెట్టడము, ఇంట్లో మగవాళ్ళు కుంకుమ పెట్టుకోవడము, మనము ఆ కుంకుమని ధరించడం ద్వారా మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. వీళ్ళనంత మట్టుకు కుంకుమార్చనను చేసుకోవడానికే ప్రయత్నం చేసుకోవాలి. ఇంకా గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి మనం చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లో చేసుకోవడం ద్వారా మనకి ఇంకా చాలా మంచిది. ఇంకా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే పెద్ద పెద్ద పూజలు చేసుకుంటూ ఉంటాము, ఎన్నో నోములు నోస్తాము, ఎన్నో వ్రతాలు చేసుకుంటాము. కానీ ఇది సులువైన పూజ. మనము నిత్య దీపారాధన చేసుకొని మామూలుగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని, లేదంటే శ్రీమాత్రే నమః అని చదువుకొని, గౌరీ పూజ అప్పుడు మనము మంగళవారము గౌరీకి చేయాలనుకుంటే ఓం గం గౌరీయే నమః అని, దుర్గాదేవికి కుంకుమార్చన చేయాలనుకుంటే ఓం దుమ్ దుర్గాయే నమః అని, శ్రీ మహాలక్ష్మికి చేయాలనుకుంటే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని, లేదంటే శ్రీమాత్రే నమః అని ఇలాగా నామాలు చదువుకుంటూ యథాశక్తిగా ఒక 10 నిమిషాలు కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమని మరుసటి రోజు తీసుకొని ఒక డబ్బాలో పోసుకొని ఇంకా ఆ కుంకుమని ధరించడం ద్వారా మనకి చాలా సకల కష్టాలు అన్నీ విముక్తి అయిపోతుంటాయి. మెల్లమెల్లగా చాలా మంచి పాజిటివిటీ అనేది జీవితంలో కలుగుతుంది, ఇంట్లో సుఖశాంతులు అనేటివి కలుగుతాయి. ఇంకా కుంకుమార్చన యథాశక్తిగా చేసుకోవాలి. ఇంకా ఈ దేవి నవరాత్రుల్లో అయితే ప్రతి నిత్యము ప్రతిరోజు ఒక్కొక్క అవతారానికి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమని మనము పక్కన పెట్టుకొని ఇంకా అది ఒక డబ్బాలో పెట్టుకొని మామూలుగా ప్రతి నిత్యము ధరించడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఇంకా ఈ కుంకుమార్చన చేసుకునే విధానం ఎలాగుంటుందంటే మనము బొటన వేలుతోటి ఇంకా చిటికన వేలు తర్వాత చూపుడు వేలు ఈ 2 వేళ్ళని వదిలేసి బొటన వేలుతోటి మిగతా 2 వేళ్ళతో మనం కుంకుమార్చన చేసుకోవాలండి. చాలా వీడియోస్ ఇప్పుడు పెట్టిన చాలా వీడియోస్లలో నేను చేసుకునే విధానము ఉంటుంది. చక్కగా చేతి నిండా గాజులు వేసుకోవాలి,
తర్వాత కుంకుమ, నుదుటికి కుంకుమ ధరించడము, కాళ్ళకి పట్టీలు పెట్టుకోవడము, ఇంకా సౌభాగ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మనము ఒంటి మీద ఉండాలి. తర్వాత మనము చక్కగా జడ అల్లుకొని లక్ష్మీదేవిలాగా రెడీ అయిపోయి చేయాలి. ఏదైనా సరే ఒక మంచి పాజిటివిటీ మనము కోరుకుంటున్నామంటే అమ్మవారిని చూడండి చక్కగా అలంకరిస్తాము. అలాగే మనము కూడా కలకాలలాడినట్టుగా అలంకరణ చేసుకొని చక్కగా ఉన్నంతలో ఇంకా శ్రీ మహాలక్ష్మిలాగా కనబడి అర్చన చేసుకుంటే తప్పకుండా మన కోరికలు అనేటివి నెరవేరుతాయి. ఇంకా ఇది తెలిసిన దగ్గర నుంచి యథాశక్తిగా నాకు ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేసుకుంటాను. తర్వాత ఈసారి నుంచి మంగళవారం కూడా కుంకుమార్చన చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా చండీ అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి పువ్వులతో అర్చన చేసుకొని తర్వాత కుంకుమార్చన చేసుకుంటున్నాను. ఈ కుంకుమార్చనని ఎలాగ చేసుకోవాలంటే స్టీల్ ప్లేట్లు పెడుతూ ఉంటాము, లేదంటే మామూలుగా చిన్న ప్లేట్లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా, ఆ ఇత్తడి ప్లేట్లో మనము కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత తమలపాకులు పెట్టి ఇప్పుడు వారం చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో తమలపాకులు దొరికితే ఒకవేళ తమలపాకులు లేదంటే ఇత్తడి ప్లేట్లో మనము కుంకుమార్చన చేసుకోవాలి. ఇంకా అలా కాకుండా మోదుగాకులని దొరుకుతాయి. ఇంకా ఆ ఆకులో చేస్తే చాలా శ్రేష్టమట. ఎందుకంటే అవి ఇస్తార ఆకులు కుడతారు చూస్తారా, ఆకులతో ఇస్తార ఆకు కుట్టే ఆకునే మోదుగాకు అంటారు. ఇంకా ఆ ఆకు దొరికితే ఆ ఆకుని ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని ఏదైతే అమ్మవారి రూపు ఉంటుందో ఆ రూపు పెట్టుకొని అక్కడ కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదంటే మనము ఎదురుంగా, ఇప్పుడు నేను లక్ష్మీదేవత విగ్రహం ఎలాగో ఎదురుంగా ఉంటుంది కాబట్టి ముందు ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకొని అందులో తమలపాకులు పెట్టుకొని అయితే కుంకుమార్చన చేసుకుంటాను. అలా కూడా చేసుకోవచ్చు. ఇలాగ చేసుకొని చూడండి, చాలా జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా ఇదైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా ఇలాగా పూజ పూర్తయిపోయింది. పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాన్ని నివేదన చేసుకుంటున్నాను. చిన్న చిన్న మంత్రాలు చదువుకుంటూ మనమే పూజలు చేసుకోవచ్చండి. మామూలుగా భయపడాల్సిన అవసరం లేదు. మంత్రాలు మామూలుగా సులువైన మంత్రాలు ఉంటాయి. బుక్స్ అనేటివి మనము చిన్నవి పూజ బుక్స్ తీసుకుంటే మనకి అందులో మంత్రాలు అనేటివి ఉంటాయి. అవి చదువుతూ ఉన్నప్పుడు మనకి కంఠస్థం అయిపోతూ ఉంటాయి. ఏ పూజకైనా సరే ముందుగా మనమే గణపతి పూజ చేస్తాము, శుక్లాం వరదరం చదువుతాము, తర్వాత గంగాదేవిని ఆవాహన చేసుకుంటాము, తర్వాత స్నానం ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, అద్యం సమర్పయామి అని ముఖే ఆచమనీయం సమర్పయామి ఇలాగనేసి నీళ్లు చల్లితే మనకి ఆవాహన మంత్రం కూడా అయిపోతుంది. గంగాదేవి ఓం గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి కృష్ణ సమస్త నది జలం ఆవాహయామి అని ఇలా 3 సార్లు చదువుకుంటే గంగాదేవి ఆవాహన అవుతుంది. తర్వాత ఏ దేవతామూర్తి అయితే ఆవాహన చేద్దాం అనుకుంటున్నామో ఆ దేవతామూర్తి పేరు చదివి ఆవాహన మంత్రం చదువుకున్న తర్వాత పువ్వులతో అష్టోత్తర నామావళి అర్చన చేసుకొని తర్వాత మనము కుంకుమార్చనకి శ్రీమాత్రే నమః అని కానీ, గౌరీ దేవత చేస్తే గౌరీ ఓం గం గౌరీయే నమః కానీ, దుర్గాయ నమః, శ్రీ మహాలక్ష్మియే నమః అని, ఓం శ్రీ మాత్రే నమః అని ఇలాగ మంత్రం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకొని యథాశక్తిగా నైవేద్యం నివేదన చేసి ఇంకా హారతిస్తే చక్కగా పూజ సంపూర్ణంగా పూర్తయిపోతున్నట్టేనండి. ఇంకా పూజల విషయానికి వస్తే ఇలా సులువుగా చేసుకోవచ్చు. ఇంక ఇలా పీఠం పెట్టుకోకపోయినా కూడా మనము నిత్యము దేవతా అర్చన చేసుకునే ఫోటో దగ్గర కూడా ఇలాగే మనము ఒక పాత్ర తీసుకొని ఇలాగే చేసుకొని ఇలాగే అర్చన కూడా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు మాత్రమే పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా ఇలా పూజలు చేయడానికి. తర్వాత ఇంకా ఏవైతే గాజులు తీసుకొచ్చానో ఇంకా అమ్మవారి పీఠం మీద పెట్టి వీటికి కూడా పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకొని ఇంకా అమ్మ ఈసారి దేవి నవరాత్రులు చాలా చాలా బాగా జరిపించావు. ఇంక ఇలాగే యథాశక్తిగా నాకు మంచి స్థితిని మంచి జీవితాన్ని ప్రసాదించమని అమ్మవారికి కోరుకొని ఇంకా ఇలాగైతే పూజ పూర్తి చేసుకున్నానండి. ఈసారి నా అదృష్టం ఏంటంటే ఇంకా సాయంకాలం పూట కాకుండా ఉదయం పూటనే పూజ చేసుకునే అవకాశం ఈ సంవత్సరం అమ్మవారు కల్పించారు. ఎందుకంటే పోయిన సంవత్సరం పీఠం పెట్టినా కూడా పొద్దున మామూలుగా పండో ఫలమో నైవేద్యం పెట్టుకొని టిఫిన్ సెంటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం నైవేద్యం వండి ఇంకా సాయంకాలం పూజ చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడు మాత్రము అమ్మవారు కష్టం ఉంటే మనము వేడుకుంటే తొలగిపోతాయి అంటారు కదా, ఇంకా అలాగైతే నేను చాలా కష్టపడ్డానండి. ఆరోగ్యపరంగా కానీ పనిపరంగా కానీ ఇంకా అందులో నుంచి అయితే నాకు విముక్తిని అయితే ప్రసాదించింది. ఇంకా ఈసారి ఇలాగ పిల్లల్ని పిలుచుకొని చక్కగా వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమలు పెట్టి పువ్వులు పెట్టి గాజులు పెడితే చాలా మురిసిపోయారు. చాలా మంచిదండి. ఈ దేవి నవరాత్రులలో పిల్లలకే ఎక్కువగా మనము ఇలాగ చేసుకొని
వండిన నైవేద్యాన్ని వాళ్ళకి పెట్టి వాళ్ళు తృప్తిగా తింటే ఇంకా అమ్మవారే వచ్చి తిన్నంత అదృష్టం మనకు కలుగుతుంది. ఇంకా ఈ దేవీ నవరాత్రులో ఈ పిల్లల్ని పిలుచుకొని వాళ్ళకి యథాశక్తిగా మనము ఏదైతే నైవేద్యాన్ని వండి ఇలాగ పెట్టి ఇలాగ మనము సేవించుకుంటే అమ్మవారు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించినంత అంటే అదృష్టం అన్నమాట. అంత అదృష్టము అనేది మనకి కలుగుతుంది. యథాశక్తిగా పిల్లలకే చేసుకోవడము ఈ దేవి నవరాత్రులలో చాలా ఉత్తమమైనదని అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇంక ఇలాగా కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టి పువ్వులు పెట్టిన తర్వాత ఇంకా చేతులకి కొంచెము గంధాన్ని చందనాన్ని రాసి ఇంకా చక్కగా గాజులు వేశాను. ఇంకా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారనమాట. ఇంకా శక్తి కొలది అండి చేసుకోవాలి అని మనసులో ఉంటే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుందండి. ఏదైతే చేసుకోవాలని మనసులో సంకల్పం చెప్పుకొని మనకు అవకాశం ఇవ్వకపోతే మనము కోరుకున్నది మన తాహతకు మించి కాకుండా మన శక్తిలో ఉండి భక్తితో కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే పోయినసారి నేను మామూలుగా ఎక్కువగా ఇలా పిల్లల్ని పిలుచుకున్నాను, ప్రసాదం పెట్టాను. కానీ ఇంకా పిల్లలకి ఇలాగ గాజులు ఇవన్నీ మామూలుగా పెట్టుకున్నాను. ఇంక ఈసారి మాత్రము తృప్తిగా వాళ్ళకి నచ్చినవి అయితే తీసుకొచ్చానండి. ఇంకా తర్వాత ఈ పిల్లలకి గాజులు పెట్టిన తర్వాత మరి ఇంకో 2 పిల్లలకి మామూలుగా బొట్టు బాక్సెస్ ఉంటాయి కదా, అవి పెట్టాను. ఇంకా చాలా సంతోషపడ్డారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. అలాగ ముచ్చట పడుతుంటే భలేగా అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చిన కలర్స్లలో కూడా ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలి అనేసి అలాగే అనుకుంటున్నారు, నాకు ఈ కలర్ ఆ కలర్ అని. ఇంకా 2 కలర్స్ పెట్టేసి ఇంకా వాళ్ళకి గాజులు వేస్తే చాలా ముచ్చట పడ్డారు. మనకి దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా పిల్లలే మొదటి సంవత్సరం దగ్గర నుంచి వెళ్ళి 9 సంవత్సరాల పిల్లల వరకు మనకు ఆ పిల్లలకి మనము ఇలాగా పసుపు కుంకుమలు పెడితే శుభప్రదము. దేవి నవరాత్రులలో వాళ్ళ అనుగ్రహం అంటే వాళ్ళు సంతోషించి తృప్తి చెందితే మనకి అమ్మవారే అనుగ్రహము కలిగినట్టే అన్నమాట. ఇంకా ఈసారి నా అదృష్టం ఏంటంటే పిల్లలు దొరుకుతున్నారు నాకు. ఇంకా ఇప్పుడు కానీ ఇంకా ఆడపిల్లలు అంటే అందుబాటులో ఉండకపోవడము, ఇంకా అలాగా చుట్టుపక్కల ఉండకపోవడం అలాగే జరుగుతూ ఉండేది. ఈ సంవత్సరము పోయిన సంవత్సరము పిల్లలు అయితే చక్కగా అందుబాటులో ఉన్నారు ఆడపిల్లలు. ఇక దేవి నవరాత్రులు వచ్చాయంటే నాకంటే ముందు వాళ్ళకే సంతోషం అనిపిస్తుంది. ఈసారి ఆంటీ పిలుస్తుంది, మాకు అన్నీ పెడుతుంది, ప్రతిరోజు ప్రసాదం పెడుతుంది, ప్రతిరోజు పిలుస్తుంది. ఇంకా చక్కగా రెడీ అయిపోయి వస్తారు. టైంకి వచ్చి ప్రసాదం తీసుకొని ఇలా పసుపు బొట్లు పెట్టుకొని చక్కగా ముచ్చట పెట్టి కాసేపు ఉండి సంతోషపడి వెళ్తుంటే పూజ చేసుకున్నాక అలాగా మంచి పాజిటివిటీ అనిపించి వాళ్ళు అలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఏదో అమ్మవారి అనుగ్రహమే కలిగినట్ట అంత ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ ముచ్చట్లు చూస్తే ఇంక ఈసారి మాత్రం అమ్మవారు చాలా బాగా కరుణించిందనే చెప్పాలి. నా అదృష్టము ఇంకా నాకు ఈ 9 రోజులు చేసుకునే అవకాశం అయితే కల్పించింది అమ్మవారు. అది నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి అక్షంతలు వేసి ఇంకా వాళ్ళకి నేను ఆశీర్వాదము ఇచ్చి పిల్లలు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా మనము తీసుకున్నాను. ఇంకా పాదాలకి కాకుండా మామూలుగా అమ్మవారి స్వరూపాలు ఇంకా వాళ్ళు పిల్లలు, అందుకని పిల్లలకి కూడా నమస్కారం చేసి ప్రసాదం పెట్టి ఇంకా వాళ్ళకి నోట్లో ప్రసాదం తినిపించి ఇంకా అలాగైతే పంపించానండి. ఇంక ఇలాగైతే ఈ 7వ రోజు చాలా అద్భుతంగా జరిగింది. వీడియోగా ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.